హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి టీఎస్ స్ట్రెట్ 2025 9th January షిఫ్ట్ 1. ఓకే, షిఫ్ట్ 1లోని 9th January షిఫ్ట్ 1లోని మ్యాథ్స్, ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథ్స్లో వచ్చేసి మనకు టెట్లో 24 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మెథడ్స్ నుంచి వస్తాయి. నేను ఇప్పుడు 24 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబాల మొత్తం మరియు వ్యత్యాసం వరుసగా 48, 36, 48, 36 అయిన ఆ రెండు సంఖ్యల లబ్ధం. కాసాగు అంటే ఎల్సిఎం, గాసాబా అంటే హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాబాల మొత్తం అంటే అడిషన్ చేయాలి, వ్యత్యాసం అంటే సబ్ట్రాక్షన్. ఓకే, ఫస్ట్ ఎల్సిఎంని రాసుకుంటున్నాను. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 48. తర్వాత వ్యత్యాసం అంటే సబ్ట్రాక్షన్, ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 36 అని ఇచ్చారు. మనం దీని నుంచి మనం ఫస్ట్ ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. హెచ్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ 2 హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 48 minus 36, 8 minus 6 2, 4 minus 3 1. ఓకే, నా 2 1s 2 6 అయితే మనకి హెచ్సిఎఫ్ అనేది 6 వచ్చింది. మనకి ఇక్కడ ఉన్న ఈ దాని నుంచి అయినా దీని నుంచి అయినా హెచ్సిఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎల్సిఎం వాల్యూ వస్తుంది. నేను ఇప్పుడు ఈ కింద దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ మైనస్ 6 ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ 6 అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 6 42. ఓకే, ఎల్సిఎం వాల్యూ 42 అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకి అయిన రెండు సంఖ్యల లబ్ధం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫార్ములా ఉంటుంది, రిలేషన్ అన్నట్టు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్కి రిలేషన్ ఎట్లా ఫైండ్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 నంబర్స్ ఏ ఇంటూ బి అనుకుంటే ఏ ఇంటూ బి అన్నట్టు, ఇది అన్నట్టు ఫార్ములా. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాల్యూస్ వేస్తాము. ఇక్కడ మనకి రెండు సంఖ్యల లబ్ధం అన్నట్టు, లబ్ధం అంటే మల్టిప్లికేషన్, అంటే ఏ ఇంటూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్, మనం ఇవి రెండింటిని మల్టిప్లై చేసేస్తే మనకు వచ్చేస్తుంది. సో దెర్ఫోర్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 6, 42, 6 2s are 12, 6 4s are 24, 25, 252 is the answer. Okay, next question, సంఖ్య 2856.34. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ని మనం కంపల్సరీ సింగిల్గానే చదవాలి, అట్లా 34 అనొద్దు, 34 అనే అనాలి. లో అంకెలు 5 మరియు 6ల యొక్క ముఖ విలువ లబ్ధం. ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ అన్నట్టు. రెండు ఉంటాయి, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. స్థాన విలువ, ముఖ విలువ. ముఖ విలువ అంటే యాజ్ ఇట్ ఈస్ నంబర్ వస్తుంది. ఇప్పుడు 5 యొక్క ముఖ విలువ 5, 8 యొక్క ముఖ విలువ 8 అన్నట్టు, ఫేస్ అన్నట్టు, దాని నేమ్ లాగా అనుకో. అయితే ప్లేస్ వాల్యూ అంటే అది ఏ ప్లేస్లో ఉంది, 1s 10s. ఇప్పుడు ఇది 5 అనేది 10s ప్లేస్లో ఉంది, 5 10s 50. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 50 అన్నట్టు అట్లా. సో ఇప్పుడు ఫేస్ వాల్యూ ముఖ విలువ అన్నారు కాబట్టి 5 6 యాస్ట్రీస్ అలానే ఉంటాయి. లబ్ధం అంటే మల్టిప్లికేషన్. సో 5 ఇంటూ 6, 5 6 30. సో ఆన్సర్ ఇస్ 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్యాంక్ 500 లీటర్స్ని నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఆ ట్యాంక్ 40% మాత్రమే నిండి ఉంది. ఆ ట్యాంక్ను 60% వరకు నింపడానికి ఇంకా అవసరమయ్యే నీరు అని అడిగింది. అయితే ఫస్ట్ మనం 40% అంటే ఎన్ని లీటర్స్ ఉందనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే 40% అంటే 40/100 ఇంటూ 500 వేసుకోవాలి. వేసుకుంటే ఈ 0 0 క్యాన్సిల్ అయితే 4 5 20, 200 వస్తుంది. ఇప్పుడంటే ప్రజెంట్ 200 లీటర్స్ ఉన్నాయి ట్యాంక్లో. ఓకే, అయితే మనకి 60% అవ్వాలి అని అంటుంది. 60% అంటే ఎన్ని లీటర్స్ కావాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయితే 6 5 30, 0 300 లీటర్స్. 60% అంటే 300 లీటర్స్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని లీటర్స్ వాటర్ కావాలి ఇంకా అంటే 300 మైనస్ 200, 100 లీటర్స్ కావాలి. సో 100 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్,
3 1/3 డివైడెడ్ బై 1 4/6 ఈజ్ ఈక్వల్ టు 3 1/3. ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎట్లా చేంజ్ చేస్తామంటే ఈ కింది నుంచి పైకి చేసుకుంటూ రావాలి. ఇక్కడ కిందనేమో ఇంటూ చేస్తాం, పైన ప్లస్ చేస్తాం. నేను కింద ఇంటూ చేస్తాం, పైన ప్లస్ చేస్తాం. 3 × 3 3 3s 9 9 + 1 10 అన్నట్టు. 10 బై ఈ కింద డినామినేటర్ ప్లేస్లో ఉన్నది యాస్టీస్ రాస్తాం. తర్వాత డివిజన్ సింబల్ 4 6 6 పైన ప్లస్ చేయాలి. 6 + 4 10 10 అనేది పైన రాసుకుంటాము. ఈ డినామినేటర్ ప్లేస్లో ఉన్నది యాస్టీస్ రాస్తాం. ఓకే, అయితే ఫ్రాక్షన్స్లలో ఇట్లా డివిజన్ వస్తే మనం ఏం చేసుకోవాలంటే 10/3ని అలాగే రాసుకొని డివిజన్ తర్వాత ఉన్న ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసుకోవాలి. రెసిప్రోకల్ అంటే కిందిది మీదికి, మీది కిందికి రాసుకోవాలన్నట్టు. ఇంటూ సింబల్ పెట్టి 6/10 అని రాసుకుంటాం. ఇప్పుడు 10 1s 10 10 1s 10 3 1s 3 2s. సో 1 2s 2. ఆన్సర్ ఈస్ 2. సో B ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10 మంది వ్యక్తుల సగటు వయస్సు 56 సంవత్సరాలు. వారిలో 8 మంది వ్యక్తుల మొత్తం వయసు 472 సంవత్సరాలు. అయితే మిగిలిన 2 వ్యక్తుల సగటు వయస్సు. ఇది నార్మల్గా క్యాజువల్గా చేద్దాం. ఎట్లా అంటే ఇట్లా చూడండి, 10 మెంబర్స్ యొక్క సగటు వయసు 56 అన్నాడు. అంటే వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 56 × 10 చేయాలి. 56 × 10 చేస్తే 560 వస్తుంది. అంటే ఇప్పుడు 10 మెంబర్స్ యొక్క టోటల్ ఏజ్ అన్నట్టు, ఇది టోటల్ ఇయర్స్. ఓకే, వారిలో 8 మంది 8 మెంబర్స్ ఎంత అంట 472 అన్నాడు. అంటే ఇప్పుడు ఇది 10 మెంబర్స్ నుంచి టోటల్ నుంచి 8 మెంబర్స్ తీసిస్తే మనకు రిమైనింగ్ 2 సగటు వయసు వస్తుంది. సో 2 సగటు వయసు కాదు, టోటల్ ఏజ్ వస్తుంది అన్నట్టు. సో 10 - 2 8, తర్వాత ఇక్కడ 15 15 - 7 8 4 - 4 0. సో 88 వచ్చింది. 88 అనేది 2 మొత్తం ఏజ్ అన్నట్టు, మొత్తం కలిపి 2 ఏజ్ కలిపి మొత్తం కలిపి. ఇప్పుడు మనం ఏం చేయాలి, సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే 88 బై 2 వ్యక్తులు కాబట్టి బై 2 చేస్తాము. చేస్తే 44. సో 44 ఈజ్ ఆన్సర్. ఇక్కడ మీకు ఆప్షన్స్లలో 88 కూడా ఇచ్చిండు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మంచి చూడాలి, సగటు వయసు అన్నారు కాబట్టి బై 2 చేసి ఆన్సర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రం, ఒక దీర్ఘచతురస్రం, ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు. చతురస్రం అంటే స్క్వేర్, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. చుట్టుకొలత అంటే ఈ చుట్టూ ఉండేది. సో ఇదంతా ఎంత ఉందంట 36. చుట్టుకొలత అని ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటారు. సో P అని రాసిన, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. ఓకే, దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు, బ్రెడ్త్ ఆఫ్ ఇది దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ ఎంత 7 సెంటీమీటర్స్ అని చెప్తారు. అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీని పెరిమీటర్ సేమ్ కాబట్టి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అని ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ది ఫార్ములా ఇక్కడ రాసుకుంటాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 × L + B. సో ఫస్ట్ ఇది ఇక్కడ తీసుకుంటున్నాను నేను. 2 × L + B ఈజ్ ఈక్వల్ టు 36. 2 1s 2 8s. సో L + B ఈజ్ ఈక్వల్ టు 18. మనకి ఇక్కడ బ్రెడ్త్ ఉంది ఆల్రెడీ 7 సెంటీమీటర్స్ అని, ఇక్కడ మనం ఆ 7ని సబ్స్టిట్యూట్ చేస్తాం. చేస్తే మనకి L వాల్యూ వస్తుంది 18. ఇక్కడ +B ఉంది, ఇటు సైడ్ వెళ్తే -B. సో -B ప్లస్లో ఏం రాసుకోవాలి 7. సో 7 ఈజ్ ఈక్వల్ టు 18 - 7 ఈజ్ 11. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు L × B అనేది ఫార్ములా. సో L ఏంటి 11 ఇంటూ B ఏంటి 7. 11 7s 77. సో 77 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 7th, x² - x - 20 by x + 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఏంటంటే డైరెక్ట్ x + 4ని ఇటు సైడ్ పంపిస్తే x + 4 × 0 అంటే 0నే వచ్చేస్తుంది. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. x²
-x -20 = 0. ఇదన్నీ పంపించేస్తే 0 తోటి ఇంటూ చేస్తే 0 వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. అయితే దీన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం లేదంటే 1, ఇక్కడ ఏం లేదంటే 1. సో 1 × -20 = -20. సో ఇది -20 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 4 5 20 వస్తుంది. 4 5 20 కావాలి, కానీ మనకి -20 కావాలి కాబట్టి మైనస్ రావడానికి మనం ఇక్కడైనా మైనస్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇక్కడ మైనస్ పెట్టానంటే 5 - 4 +1 వస్తుంది. కానీ ఇక్కడ మనకు +1 ఉందా -1 ఉందా మిడిల్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ -1 ఉంది కాబట్టి మనం ఈ రెండిట్లో పెద్దదానికి మైనస్ పెట్టాలి. సో ఇక్కడ -5కి మైనస్ పెడుతున్నాను నేను. సో ఇప్పుడు ఏం రాసుకుంటామంటే x² + 4x - 5x - 20 = 0. ఈ రెండిటి నుంచి కామన్ తీస్తాం. x² + 4xలో x కామన్ తీస్తే x + 4 వస్తుంది. తర్వాత ఈ రెండిటి నుంచి నేను -5 కామన్ తీస్తే -5 × x. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లస్ లేదు, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ తీసుకున్నాం అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. 5 4s are 20 కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. x + 4 = 0, x - 5 = 0. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకు డైరెక్ట్ ఇచ్చేసారు ఏంటంటే x -4 వస్తుంది. ఇక్కడ ఇచ్చారు ఇది నాట్ ఈక్వల్ టు అని అన్నారు కాబట్టి ఇది తీసుకోవద్దు. x ఇక్కడ -5 ఇటు సైడ్ పంపిస్తే +5 అవుతుంది. x 5. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే, ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ కింది వానిలో సమీకరణం ఏది అని అడుగుతున్నా. సమీకరణం అంటే ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ సింబల్స్ తోటి ఉంది. ఇవి సమీకరణాలు కాదు, ఈక్వల్ టు ఉన్నది సమీకరణం. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పద్మ అనే ఆమె 22 ఫిబ్రవరి 2013 ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నది. ఆ ప్యాకెట్పై దానిని తయారీ డేట్ 31/8 అంటే ఆగస్ట్ కదా, ఆగస్ట్ 2012 నుండి 180 days లోపు వినియోగించుకోవాలని ఉంది. ఆ బిస్కెట్ ప్యాకెట్ను ఏ తేదీలోపు వినియోగించుకోవచ్చు. దీన్ని మనం న్యాచురల్గా ఇట్లా క్యాజువల్గా ఆలోచించి చేయొచ్చు. దీని ఆన్సర్ ఏంటంటే ఆగస్ట్ కదా, మనం సెప్టెంబర్ నుంచి తీసుకుంటాం. సెప్టెంబర్ మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి? ఎస్, మీకు తెలుసా చిన్నప్పుడు ఇలా నేర్పించేవాళ్ళు. ఇది జనవరి, ఇది ఫిబ్రవరి, ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అయితే ఇక్కడ పైన వచ్చిన మంత్స్కి ఏమో 31 days, కింద వచ్చిన వాటికి 30 days. సో ఇప్పుడు సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30 days, అక్టోబర్ 31 days, నవంబర్ 30 days, డిసెంబర్ 31 days. ఓకే, ఇప్పుడు ఇట్లా క్యాజువల్గా కౌంట్ చేయండి, మనకు 180 days రావాలి. సో 3 అంటే 3 4s are 12, 122 days వచ్చినాయి. 180 కావాలంటే ఇంకో మంత్ని కూడా తీసుకోవాలి కాబట్టి జనవరిని కూడా తీసుకుంటున్నాం. అయితే జనవరి స్టార్టింగ్ డేట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 31 days ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి? ఇప్పుడు 1 2 3 4 5 3s are 15. సో 150 వచ్చినాయి, 153 days వచ్చినాయి. మనకు 180 కావాలి కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్ని డేస్ తీసుకుంటే 180 అవుతాయి అంటే ఫస్ట్ వీటిని యాడ్ చేసుకుంటే 153. సో 180 నుంచి తీసేస్తే 27 days. సో 27th date అనేది లోపు వినియోగించుకోవాలి అన్నట్టు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో ఒక సంఖ్యను 11, 12, 15లచే భాగించగా ప్రతి సందర్భంలోనూ శేషం 3 అయితే ఆ సంఖ్య ఏది? ఓకే, కింది క్వశ్చన్స్లలో మనం దేంతో 11, 12, 15లతో భాగించాలి. అయితే 11ది డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇట్లా చెక్ చేసుకోవాలి. ఈ డిజిట్ దాని నెక్స్ట్ డిజిట్ కాక నెక్స్ట్ డిజిట్ వీటిని యాడ్ చేయాలి, వీటిని యాడ్ చేయాలి. అందులో నుంచి అది సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చినా 11 టేబుల్లో అవుతుంది. తర్వాత 11కి సంబంధించిన టేబుల్స్ నుంచి ఏ నెంబర్ వచ్చినా అది 11 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. సో ఇది 12ది అంటే 3 టేబుల్ 4 టేబుల్లో డివిజిబుల్ కావాలి. 15కి వచ్చేసరికి 5 టేబుల్ 3 టేబుల్లో డివిజిబుల్ అయితే అది 15 టేబుల్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను 3 టేబుల్ది చెక్ చేస్తున్నాను, ఎందుకంటే 3 5 అని ఉంది కదా. సో 3 టేబుల్ది చెక్ చేస్తున్నాను. 6 + 6 12, 13 14 15 16 17 18 వచ్చింది. 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది.
5 టేబుల్తో చెక్ చేస్తున్నాను. 5 టేబుల్లో 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి అవ్వదు. సో 5 టేబుల్ ఇక్కడ రిమైండర్ మనకి ఏం రావాలి అంటే 3 రావాలి. కానీ ఇక్కడ 5 1s 5 అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 1 వస్తుంది. సో ఇది డివిజిబుల్ కాదు 15 తోటి. నెక్స్ట్ ఇది ఇక్కడ 11 టేబుల్ది చెక్ చేస్తున్నాను. 3 + 3 1 + 2. సో 3 + 3 ఎంత 6, 1 + 2 ఎంత 3, 6 - 3 3, రిమైండర్ 3 కావాలి కాబట్టి 3 వస్తుంది. అంటే ఇది 11 తోటి డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 3 వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి 12 or 15 అయినా చెక్ చేసుకోవచ్చు. 12ది చెక్ చేస్తున్నా. 3 టేబుల్ 4 టేబుల్ ఆర్ అట్లా చేసుకోవచ్చు, లేదంటే కటింగ్ కూడా చేసుకోవచ్చు. 1 3 2 3ని 12 టేబుల్ తోటి కట్ చేస్తే 12 1s 12, 1 మిగులుతుంది. 12 1s 12. ఇక్కడ 12 0 0 తీసుకుంటే 3 అనేది రిమైండర్గా వస్తుంది. నెక్స్ట్ 15 తోటి కూడా చెక్ చేస్తున్నా. దీనికి 15 తోటి చెక్ చేస్తే 1s ప్లేస్లో 0 అయినా 5 అయినా ఉండాలి. ఇక్కడ 0 లేదు, 5 లేదు. ఒకవేళ నేను ఇక్కడ 0ది 1 3 2 0 అనేది 15 టేబుల్లో వస్తే ఇక్కడ 3 అనేది రిమైండర్ వస్తుంది అన్నట్టు. సో ఇది ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ వన్ 11th 2022 2022వ సంవత్సరంలో ఒక గ్యాస్ స్టవ్ ధర 4480 ఉండే. అయితే 2023లో ఆ గ్యాస్ స్టవ్ ధర 5152 అయింది. పెరుగుదల శాతం అడిగిండు. ఫస్ట్ మనం ఎంత పెరిగింది అనేది చూసుకుందాం. ఫస్ట్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎంత రేట్ పెరిగింది అనేది తెలుస్తుంది. 4480 సబ్ట్రాక్ట్ చేస్తే 2 - 0 2. సో ఇక్కడ 15 - 8 వచ్చేసి 7. తర్వాత 10 - 4 6. ఇక్కడ 4 - 4 0. సో 672 రూపీస్ అనేది పెరిగింది 22కి 23కి. మనము పెరుగుదల శాతం కావాలి. ఇది వచ్చేసి పెరిగింది. పెరుగుదల అంటే ప్రాఫిట్ అనుకోండి. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏముంటుంది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ 672/4480 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ చేసి 4 1s 4 1s 4 2s 4 1s 4 2 మిగులుతుంది 27. 4 5s 20, 4 6s 24. 24 అంటే 3 మిగులుతుంది 32. 4 8s 32. తర్వాత 4 టేబుల్లో మళ్ళీ కటింగ్ అవుతుంది. 4 2s 8, 9 10 11 32. 4 8s 32. 4 4s 16, 4 2s 8. 2 14s 2 21s 7 2s 7 3s 21. 2 1s 2 5s. సో 3 5 మిగిలినాయి కాబట్టి 3 × 5 ఆన్సర్ ఇస్ 15. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఒక కోణం యొక్క సంపూరక కోణం యొక్క పూరక కోణం 54 డిగ్రీలు. ఆ కోణం యొక్క కొలత. అయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఏం చేయాలంటే రిటర్న్ పోవాలి. ఇటు నుంచి ఇటు రావాలి మీదికి. ఇప్పుడు ఫస్ట్ పూరక కోణం 54 అని చెప్పిండు. సో పూరక కోణం అంటే ఎంత? 90 degrees. సో 90 - 54 చేస్తే మనకి 10 6. ఇక్కడ 8 - 5 36 వస్తుంది. ఓకే, దీని యొక్క సంపూరక కోణం అంటే 180 - 36 చేస్తే 10 6 4 7 - 3 4 1 144 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. ఒక గులాబీ తోటలో 15 గులాబీ మొక్కలు ఒక్కొక్కటి 15 ఫ్లవర్స్ కలిగి ఉన్నాయి. వాటిలో 1/5వ వంతు భాగాన్ని తెంచి వాణి తన గదిని అలంకరిస్తే తోటలో మిగిలిన పువ్వుల సంఖ్య. ఫస్ట్ 15 గులాబీ మొక్కలు ఒక్కొక్కటి 15 ఫ్లవర్స్ ఇస్తుంది. అంటే టోటల్ ఎన్ని ఫ్లవర్స్? 15 × 15 225 ఫ్లవర్స్ ఉన్నాయన్నట్టు టోటల్. అయితే 1/5వ వంతు తెంచారు. 1/5వ వంతు అంటే మనం ఇంటూ 225 చేసుకోవాలి. 5 1s 5 4s 20, 5 5s 25. సో 145s 45 అన్నట్టు 45 ఫ్లవర్స్ తెంచారు. అయితే ఈ టోటల్ నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. 5 - 5 0, 22 - 4 అంటే 18. సో 180 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. దీర్ఘగణం యొక్క ముఖాల సంఖ్య దాని శీర్షాల మరియు అంచుల మొత్తం నుండి తీసివేస్తే దాని విలువ. దీర్ఘగణం అంటే క్యూబాయిడ్ అన్నట్టు. ఇట్లా ఒక మన కంబాక్స్ బాక్స్ ఉంటుంది కదా, ఆ షేప్. అయితే ఫస్ట్ ముఖాల సంఖ్య, ఫేసెస్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే చుట్టూ 1 2 3 4 ఫేసెస్, పైన ఒకటి కింద ఒకటి. సో 6 ఫేసెస్ ఉంటాయి. శీర్షాల సంఖ్య, శీర్షాలు అంటే ఇవి
8 ఉంటాయి. తర్వాత అంచులు ఎడ్జెస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంటాయి. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 12. అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీర్ఘగణం యొక్క ముఖాల సంఖ్య, దాని శీర్షాల మరియు అంచుల మొత్తం. ఫస్ట్ శీర్షాల అంచుల మొత్తం చేద్దాం. ప్లస్ చేస్తే మనకి 20 వచ్చింది. నుండి తీసివేస్తే అన్నాడు కాబట్టి ఈ 20 నుంచి ఈ -6 చేయాలి. చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 14. సో 14 ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లీపు సంవత్సరంలో ఎన్ని వారాలు ఎన్ని రోజులు ఉంటాయి? లీపు సంవత్సరంలో వచ్చేసి 52 వారాలు 2 రోజులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కింద కొన్ని సంఖ్యలు ఇచ్చారు, వాటి యొక్క బహుళకం ఫైండ్ అవుట్ చేయాలి. బహుళకం అంటే మోడ్. ఓకే, బహుళకం అంటే ఏంటి? మోడ్. సో ఇందులో ఏ నంబర్ ఎక్కువ రిపీట్ అయిందో దాన్ని బహుళకం అంటాం. సో ఇక్కడ చూడండి 9 ఒకటేసారి వచ్చింది, 6 అనేది 2 టైమ్స్ వచ్చింది, 4 2 టైమ్స్ వచ్చింది, 3 1 2 3 టైమ్స్ వచ్చింది. 3 అనేది హైయెస్ట్ ఇప్పటి వరకు. తర్వాత 1 ఉంది, 1 2 టైమ్స్ వచ్చింది, 5 1 టైం వచ్చింది. సో ఇప్పుడు మనం 2 అనేది 1 టైం వచ్చింది. సో 3 అనేది ఆన్సర్. ఓకే, 3 అనేది 3 టైమ్స్ అంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి బహుళకం. ఈ సంఖ్యల యొక్క బహుళకం ఎంత? 3 అన్నట్టు. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్, కింది వాటిలో 5/9 మరియు 6/7ల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య అని ఇచ్చారు. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని నేను ఎంత ట్రై చేసినా నాకు ఇందులో ఆప్షన్స్లలో ఆన్సర్ దొరకడం లేదు. మీరైతే ఒకసారి దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఇందులో ఆన్సర్ వచ్చిందేమో చూడండి. నాకు తెలిసిన వే ప్రకారం ఇవి రెండింటిని యాడ్ చేస్తాం అన్నట్టు. యాడ్ చేసి బై 2 చేస్తే వీటి మధ్యలో ఉన్న సంఖ్య వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నా నేను. 7 9s 63, 7 5s 35 ప్లస్ 9 6 54. ఓకే, 35 ప్లస్ 54 వచ్చేసి 89. 2 3s 6, 2 6 12. సో 89/126 వచ్చింది. ఈ 89 అనేది ప్రైమ్ నంబర్. సో ఏ టేబుల్లో కూడా కటింగ్ అవ్వదు. సో ఇది సాల్వ్ అవ్వదు. ఇది ఇక్కడేమో చిన్న నంబర్స్ ఇచ్చారు. ఇది నేను చాలా ట్రై చేశాను, అవ్వట్లేదు. ఒకసారి అయితే ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. మనకి ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ ఇంటూ 9 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘగణం నుండి 3 సెంటీమీటర్ల అంచు ఉండేలా తయారు చేయగల గణం. దీర్ఘగణం అంటే అదే క్యూబాయిడ్, ఇట్లా కంపాస్ బాక్స్ టైప్. గణం అంటే క్యూబ్, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, అయితే ఈ క్యూబాయిడ్లో లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి కాబట్టి 3 మెజర్మెంట్స్ ఇచ్చారు. మనకి ఈ మెజర్మెంట్స్తో ఉన్న క్యూబాయిడ్ని మనం కట్ చేయాలి. ఎన్ని పీసెస్ కట్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి పీస్కి 3 సెంటీమీటర్స్ అంచు ఉంటుంది. అంటే ఇందులో అన్ని సైడ్స్ సేమ్ కదా, ఆ సైడ్స్ 3 సెంటీమీటర్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం ఎలా చేస్తామంటే 15 × 12 × 9 ఉంది కదా, ఆ కొలతలని ఫస్ట్ వీటితోటి దీర్ఘగణం యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం ఆఫ్ ఈ దీర్ఘగణం. ఓకే, నేను ఇక్కడ క్యూబాయిడ్ అని రాస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే 15 × 12 × 9. 15 × 12 × 9. సో దీన్ని సాల్వ్ చేస్తే 12 9s 108, 108 × 15 1620 వస్తుంది. 15 8. సో ఇక్కడ ఆన్సర్ 1620 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, 3 × 3 × 3 చేయాలి. ఓకే, అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అంటే 3 × 3 × 3. సో 3 3s 9, 9 3s 27 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఇది ఫార్ములా. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత? 27 ఈజ్ ఈక్వల్ టు 1620. ఈ 27 ఈ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1620/27 వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం కటింగ్ చేయాలి. 3 9s 27, 3 5s 15, 12 3 4s 12, 0, 9 1s 9, 9 6s 54, 0. సో n ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. సో నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని వస్తాయి మనకి? 60 క్యూబ్స్ వస్తాయి.
ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. 8563 మరియు దాని అంకెలను కుడి నుండి ఎడమకు రాయడంలో పొందిన సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే మైనస్ చేయాలి అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్ ఇక్కడ రాసుకుంటాం. 8563 మైనస్ దాని అంకెలను అంటే ఈ డిజిట్స్ అంటారు, వీటిని కుడి నుండి ఎడమకు రాసుకోవాలి. సో 3658 రాసి దీన్ని ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం అన్నట్టు. 13 మైనస్ 8 5 మైనస్ 5 0, ఇక్కడ బ్యారో తీసుకుంటే 15 మైనస్ 6 9, ఇక్కడ 7 మైనస్ 3 4 4905 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 1/2లో ఉన్న 1/16ల సంఖ్య. 1/2లో ఎన్ని 1/16లు ఉంటాయి అంటే 2 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది, 2 8s కాబట్టి 8. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అట్లా. √x = 28 అయితే √25x/49 ఎంత అని అడిగారు. ఈ √25ని నేను సపరేట్ రాసుకున్నా, √xని సపరేట్ రాసుకున్నా, √49ని సపరేట్ రాసుకున్నా. సో 25ని మనం 5² 5 5 25 కాబట్టి 5² అని రాసుకోవచ్చు. తర్వాత 49ని 7² అని రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5/7 ఇంటూ √x ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో √x = 28 అని ఇచ్చారు. సో 5/7 ఇంటూ 28, 7 4s 28, సో 5 4s 20 కాబట్టి ఆన్సర్ 20. ఓకే, నెక్స్ట్ 22 క్వశ్చన్ నెంబర్ 22. కింది వానిలో కవల ప్రధాన సంఖ్య కానిది అన్నారు. సో ఫస్ట్ కవల ప్రధాన సంఖ్య కానిది అంటే ఇక్కడ ఇందులో ఇచ్చిన అన్ని నంబర్స్ని చెక్ చేసుకుందాం. ఇవి రెండు కూడా ప్రధాన సంఖ్యలే. కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యలు ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. సో ఇక్కడ 41 43 రెండు కవల ప్రధాన సంఖ్యలే, వాటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉంటుంది. ఇవి కూడా రెండు ప్రధాన సంఖ్యలే, వాటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 89 అనేది ప్రధాన సంఖ్య కానీ 87 కాదు. ఎందుకు అంటే 3 టేబుల్లో వస్తుంది, 3 డివిజిబుల్ అవుతుంది. 3 2s 6, 3 9s 27. సో ఇది 3 టేబుల్లో వస్తుంది అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. సో కానిది అడిగారు కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్. సో ఇందులో ఫస్ట్ మనం చెక్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోవాలి, పాయింట్ తర్వాత అన్ని 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ కన్నా ముందు ఉన్న డిజిట్స్లలో ఏది చిన్నదో చూసుకుందాం. సో 0 9 9 0 9 ఉంది. సో 0 0 అనేది చిన్నవి. ఫస్ట్ ఈ 0 0 తర్వాత పాయింట్ తర్వాత ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏముంది 9 ఉంది. సో ఈ 0 అనేది చిన్నది. సో 0 9 0 1. ఓకే, నెక్స్ట్ ఆరోహణ అంటే లెస్ దెన్ సింబల్ పెట్టుకోవచ్చు మనం ఇట్లా. నెక్స్ట్ ఇది 0.9991 లెస్ దెన్. ఇప్పుడు ఈ మూడింటిని కంపేర్ చేస్తాం. 9 9 9 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత చూసుకోవాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఇది 0 అనేది చిన్నది కాబట్టి 9.0991. సో ఈ రెండిట్లలో 9001 9 తర్వాత 001 ఉంది, ఇక్కడ 991 ఉంది. 001 చిన్నది కాబట్టి ఇది ముందు రాస్తాం. 9.9001 తర్వాత 9.9991. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్. 957 స్క్వేర్ మైనస్ 643 స్క్వేర్. అయితే దీన్ని చూడగానే మనం స్క్వేర్ మల్టిప్లై చేసుకొని 957 ఇంటూ 957 చేసి మళ్ళీ 643 ఇంటూ 643 చేయొచ్చు. కానీ నేను ఎట్లా చేస్తున్నా అంటే a² - b² ఫార్ములాలో చేస్తున్నా. a² - b² = a + b ఇంటూ a - b. సో మనం వీటిని ఫస్ట్ 957 ప్లస్ 643 తర్వాత 957 మైనస్ 643 చేయాలి. ప్లస్ చేస్తే ఎంత, 7 + 3 10 1 క్యారీ, 4 + 5 9 9 + 1 10 1 క్యారీ, 9 + 6 15 16. సో 1600 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 7 నుంచి 3 తీసేస్తే 4, 5 నుంచి 4 తీసేస్తే 1, 9 నుంచి 6 తీసేస్తే 3. సో ఇలా వచ్చింది. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 314 ఇంటూ 16. 16 4s 64, 6 క్యారీ 4, ఇక్కడ 16 1s 16, 16 + 6 ఎస్ 22, 2 ఇక్కడ 2 క్యారీ, 16 3s 48, 49 50. సో 5024 వచ్చింది. 5024
ఇక్కడ ఈ 2 zeros ఉన్నాయిగా, ఈ లాస్ట్ 2 zeros వేసుకుంటే ఇందులో ఆప్షన్స్లలో ఇక్కడ ఉంది ఏ ఇస్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ ప్రాబ్లమ్స్. నేను ఇంకా వేరే షిఫ్ట్లో కూడా వీడియోస్ చేయాలి అంటే మీరు కంపల్సరీ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 8th January షిఫ్ట్ 1, 8th January షిఫ్ట్ 2 కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? అండ్ మీకు క్లాసెస్ కనుక నచ్చితే, ఈ వీడియోస్ కనుక నచ్చితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు ఒక లైక్ ఇచ్చినా ఓకేనా? నాకు కొంచెం మోటివేటింగ్గా ఉండి నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.